హాయ్ ఫ్రెండ్స్, గ్లోబల్ ఫారెస్ట్ రీసోర్స్ అసెస్మెంట్ 2025 నివేదికను ఎఫ్ఏఓ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ రోమ్ వారు రిలీజ్ చేశారు. ఎఫ్ఏఓ అనేది యుఎన్ఏలో ఒక భాగం. ప్రపంచవ్యాప్తంగా మొత్తం అటవీ ప్రాంతం 4.14 బిలియన్ హెక్టార్స్. అంటే ఇది ప్రపంచం మొత్తంలో 32% అటవీ ప్రాంతం కలిగి ఉందని తెలియజేస్తుంది. మొదటి స్థానంలో రష్యా, రెండవ స్థానంలో బ్రెజిల్, మూడవ స్థానం కెనడా, నాలుగవ స్థానం అమెరికా, ఐదవ స్థానం చైనా. తర్వాత 9వ స్థానంలో భారత్ ఉంది. 2024లో భారత్ 10వ స్థానంలో ఉంది. అటవీ విస్తీర్ణ వృద్ధిలో భారత్ 3వ స్థానంలో ఉంది. సుస్థిర అటవీ నిర్వహణ, పర్యావరణ సమతుల్యానికి భారత్ కట్టుబడి ఉంది. నేషనల్ ఫారెస్ట్ పాలసీ 1952లో చేశారు. తర్వాత 1988లో సవరించారు. మనకు అడవికి సంబంధించిన చట్టాలు చూస్తే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972, వాటర్ పొల్యూషన్ యాక్ట్ 1974, ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980, ఎయిర్ పొల్యూషన్ యాక్ట్ 1981, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986, బయోడైవర్సిటీ యాక్ట్ 2002, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వచ్చేసి 2010లో ఏర్పడింది. ఇక ఫారెస్ట్కి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ అయితే ఇండియన్ కౌన్సిల్ ఫర్ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ FRI, ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డెహ్రాడూన్, ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా డెహ్రాడూన్, ఇందిరాగాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీ డెహ్రాడూన్, డైరెక్టరేట్ ఆఫ్ ఫారెస్ట్ ఎడ్యుకేషన్ డెహ్రాడూన్, బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా అండ్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, నేషనల్ బయోడైవర్సిటీ